సముద్రం పైకి ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ దాని గర్భంలో ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో ఎవరికి తెలుసు? అలల శబ్దం వెనుక యుగాల నాటి నిశ్శబ్దముంది. ఆ నిశ్శబ్దంలో ఒక మహానగరం గుండె చప్పుడు వినిపిస్తోంది. ఊహించండి, నేటి ఆధునిక ఇంజనీరింగ్ కూడా ఆశ్చర్యపోయేలా నిర్మించిన ఒక నగరం. వజ్ర వైఢూర్యాలతో వెలిగిపోయిన రాజప్రసాదాలు, ఆకాశాన్ని తాకే గోడలు, లక్షలాది మంది ప్రజలతో కళకళలాలిన వీధులు. అదే శ్రీకృష్ణుడి ద్వారక. కానీ కేవలం ఒక్కరోజులో అదంతా ఎలా మాయమైంది? ఒక వెలుగు వెలిగిన సామ్రాజ్యం సముద్రంలో ఎందుకు సమాధి అయింది? ఇది కేవలం పురాణాల్లోని కథ, లేక చరిత్ర పుటల్లో చిరిగిపోయిన నిజమా? 1983లో గుజరాత్ తీరంలో భారతీయ శాస్త్రవేత్తలు సముద్రంలోకి దూకినప్పుడు వాళ్లకు దొరికింది కేవలం రాళ్లు కాదు, 5000 ఏళ్ల క్రితం దాటి ఒక నాగరికత ఆనవాళ్లు. ఈ ప్రయాణం ద్వాపరయుగం నుండి కలియుగం వరకు. రండి, ఆ సముద్ర గర్భంలోకి వెళ్దాం, కృష్ణుడి అడుగుజాడలను వెతుకుదాం, ద్వారక అసలు కథను పులికించుకుందాం. వేల సంవత్సరాల క్రితం నేటి గుజరాత్ తీరానికి చాలా దూరంలో సముద్రం హృదయంలో ఒక అద్భుతమైన నాగరికత వెలిసింది. బంగారు గోడలు, వజ్రమణులతో అలంకరించిన రాజభవనాలు, పరిశుద్ధతతో నిండిన వీధులు. అదే ద్వారక. ప్రపంచంలోని అత్యాధునిక నగరాలు కూడా దాని ప్రణాళిక ముందు తలవంచేంత సంపూర్ణమైన నగరం. కానీ ఒక్కరోజు ఎవరూ ఊహించని రీతిలో ఆ మహానగరం సముద్రపు గర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు మనం కాలయానంలో వెనక్కి వెళ్ళి ద్వారక యొక్క జననం, వైభవం మరియు వినాశనం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకుందాం. ద్వారక నిర్మాణం దేవతలే ఆశ్చర్యపోయిన నగరం. కంసుని వధించిన తరువాత మధుర నగరంలో శాంతి నెలకొందని అందరూ అనుకున్నారు. కానీ జరాసంధుని ప్రతాపం మధురను తరచూ యుద్ధభూమిగా మార్చాడు. ఆయన దాడులు పదే పదే ప్రజలను తల్లడిల్లించాయి. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా ప్రజలకు భద్రమైన స్థలం కావాలి అని. ఆయన సముద్ర తీరానికి చేరి సముద్రదేవుణ్ణి ప్రార్థించాడు. ఓ సముద్రదేవా, నా యదువంశానికి ఒక కొత్త నివాసం కావాలి. సముద్రుడు తన లోతుల నుండి 12 యోజనాల భూమిని సమర్పించాడు, సుమారుగా 150 కిలోమీటర్ల విస్తీర్ణం. ఆ భూమిపై దేవశిల్పి విశ్వకర్మ నిర్మాణం ప్రారంభించాడు. కంచన గోడలతో, వెండి నేలలతో, మణిమయ వీధులతో ఆ దివ్య నగరం రూపుదిద్దుకుంది. వైభవం, భూలోక స్వర్గం. ద్వారకలో 9 లక్షలకు పైగా భవనాలు, వాటిలో వందలాది రాజభవనాలు. ప్రతి ఒక్కటి దేవతల చేత మంజుషంలా మెరిసేది. గాలి, పువ్వుల పరిమళంతో నిండిపోయేది. వీధులు వెంట నెమళ్లు నృత్యం చేసేవి. రాజమహల్ పైనుంచి చూస్తే అది స్వర్గం భూమిపైకి దిగివచ్చిందన్న భ్రమ కలిగేది. వ్యాపారం, నావికా రవాణా, నీటిపారుదల అన్నీ పద్ధతిగా నిర్మించబడ్డాయి. ప్రతి కోట ద్వారంలోనికి వచ్చే గాలి సుగంధభరితంగా, శాంతితో నిండి ఉండేది. అందుకే ఆ నగరానికి ద్వారల నగరం అనే అర్థంతో ద్వారక అనే పేరు వచ్చింది. వినాశనానికి విత్తనం, గాంధారి శాపం మరియు ఋషుల శపథం. మహాభారత యుద్ధం ముగిశాగనే గాంధారి హృదయం కోపంతో మసకబడింది. ఆమె కౌరవ వంశ వినాశనానికి కారణమని శ్రీకృష్ణుణ్ణి తప్పుపట్టింది. నీవు చూశావు కానీ ఆపలేదు, నా వంశం నశించినట్లే నీ వంశం కూడా అంతమవుతుంది అని శపించింది. ఈ శాపమే యదువంశ వినాశనానికి విత్తనమైంది. కాని అది మాత్రమే కాదు, మరొక శాపం ద్వారక నాశనానికి దారితీసింది. సాంబుడు అనే శ్రీకృష్ణుడి కుమారుడు ఋషినను కౌగిలించుకుని వేషం వేసి ఆటలాడాడు. ఆ అవమానానికి మునులు శపించారు. నీ గర్భంలాగు ముసలం ఇనుప భాగమవుతుంది, అదే యదువంశాన్ని నాశనం చేస్తుంది. ముసలం సముద్రంలో వేయబడినా అది విధి రచనను మార్చలేకపోయింది. ద్వారక వినాశనం ఒక యుగం ముగిసిన రోజు. కాలం గడిచింది. యదువంశంలో అలసట, అహంకారం, మద్యపానం పెరిగాయి. ప్రభాస తీరం వద్ద జాతి ఉత్సవం నరనర హత్యలో మారింది. నరుల రక్తస్రావం, సముద్ర గర్జన, శాపాల ప్రతిధ్వని. ఆ క్షణం ద్వారక కాలచక్రంలో కలిసిపోయింది. శ్రీకృష్ణుడు ఆ అల్లకల్లోలాన్ని వదిలి అడవితోకి నడిచాడు. అక్కడ నిల్చున్న ఓ వేటగాడు ఆయనను జింకగా భావించి బాణం వేశాడు. ఆ బాణంతో భగవంతుడు తన అవతారాన్ని ముగించాడు. అదే క్షణంలో సముద్రం ప్రవాహం పెరిగి ద్వారక రప్పలను మింగేసుకుంది. శాస్త్రీయ అన్వేషణ ఆరంభం, విశ్వాసం నుండి పరిశోధన వరకు. సాంప్రదాయంగా ద్వారక పౌరాణిక కథగా పరిగణించబడింది.
కానీ 20వ శతాబ్దం మధ్యలో ఒక ఆశ్చర్య పరిణామం ప్రారంభమైంది. 1930లో కొందరు చేపల వేటగాళ్లు సముద్రంలో రాతిగోడల ఆకారాలు చూశామని చెప్పారు. పైలట్లు కూడా గగనతలం నుంచి చతురాకార రేఖలు కనబడినట్లు వివరించారు. ఈ ఆధారాల మీద 1963లో భారతీయ పురావస్తు సర్వేక్షణ ASI బేట్ ద్వారక వద్ద మొదటి తవ్వకాలు చేపట్టింది. పాత కుండలు, విగ్రహాలు, గోడ భాగాలు బయటపడ్డాయి. అది కేవలం ఆరంభమే. డాక్టర్ SR రావు సముద్రపు గూఢనగరం వెతికిన మనిషి. 1979లో డాక్టర్ SR రావు తన జీవిత సంకల్పం ప్రారంభించాడు. అంతకాలం ఎవరూ చేయని పని, సముద్రపు గర్భంలో పురాతన నగరానికి వెతుకులాట. గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సహాయంతో ఆయన దశాబ్దం పొడవునా సాహసయాత్రలు చేశాడు. పల్లపు పడవలు, తొలితరం సోనార్ పరికరాలు, శారీరకమైన డైవులు అన్నీ కలిపి ఆయన ఒక గాథను తిరగరాశాడు. 560 మీటర్ల పొడవున రాతి గోడలు, స్తంభాలు, లంగర్లు బయటపడ్డాయి. అటువంటి నిర్మాణాలు సహజంగా ఏర్పడవు. అవి ప్రణాళికాబద్ధమైన పట్టణానికి అవశేషాలు. శాస్త్రం చెప్తున్న సత్యం. కార్బన్ డేటింగ్ ప్రకారం కొన్ని వస్తువులు క్రీస్తుపూర్వం 3000 నుండి 1500 మధ్యకాలానికి చెందినవి. మరికొన్ని 9000 ఏళ్ల క్రితం నాటి మట్టికుండలు కూడా కనుగొనబడ్డాయి. అంటే ద్వారక హరప్పా నాగరికత కంటే ముందే కాలంలో ఉండి ఉండవచ్చు. 2001 నుండి 2007 మధ్య సబ్ బాటమ్ ప్రొఫైలర్లు, మల్టీబీమ్ సోనార్ వంటి పరికరాలతో సాంకేతిక సర్వేలు జరిగాయి. చక్రాకార అవశేషాలు, మురుగునీటి వ్యవస్థలు, ఓడరేవు గేట్లు, దేవాలయ పునాదులు బయటపడ్డాయి. ఈ ఆధారాలన్నీ కలిపి ఒకే కథ చెప్తున్నాయి. ద్వారక కల్పన కాదు, కరిగిపోయిన ఒక నిజం. మునిగిపోయిన నగరం వెనుక భౌగోళిక రహస్యం. సముద్ర శాస్త్రవేత్తల ప్రకారం 9000 సంవత్సరాల క్రితం సముద్ర మట్టం నేటి కంటే సుమారు 25 మీటర్లు తక్కువగా ఉండేది. క్రీస్తుపూర్వం 5000 ప్రాంతంలో వేగంగా పెరిగిన సముద్ర స్థాయి పెద్ద సునామీ లేక భూకంప ప్రభావం కావచ్చని భావిస్తున్నారు. ఈ సంఘటనతో ద్వారక సముద్రంలో కలిసిపోయిందని భూగర్భ ఆధారాలు చూపుతున్నాయి. గుజరాత్ తీరంలోని మట్టి పొరల్లో కూడా ఆ కాలం నాటి సముద్రపు శిలాసూత్రాలు కనుగొనబడ్డాయి. ఆధునిక భారతం, సముద్రంలో శ్రీకృష్ణుని ప్రతిధ్వని. 2024లో భారత ప్రభుత్వం ఈ పురాతన సత్యాన్ని ప్రపంచానికి చూపించాలనే దృఢ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆ నీలి సముద్రపు లోతుల్లోకి వెళ్లారు. ఎక్కడైతే శ్రీకృష్ణుడు నడిచాడో, ఎక్కడైతే ఆ స్వర్ణ సౌధాలు ఉండేవో ఆ నేలను తాకారు. భక్తితో ఒక నెమలి పింఛాన్ని ఆ సముద్ర గర్భంలో సమర్పించారు. అది కేవలం ఒక ప్రధాని చేసిన యాత్ర కాదు, వేల ఏళ్ల నాటి మన వారసత్వానికి, నేటి తరానికి జరిగిన అనుసంధానం. ద్వారక ఇది కేవలం రాళ్ళు రప్పలు కాదు, ఇదొక నమ్మకం. ధర్మం గెలిచిన చోటు, దైవం నడిచిన చోటు. సముద్రం ఈ నగరాన్ని తనలో దాచుకుని ఉండొచ్చు, కానీ ద్వారక మన గుండెల్లో ఎప్పటికీ బ్రతికే ఉంటుంది. చరిత్ర మారుతుంది, కాలం మారుతుంది, కానీ సత్యం ఎప్పటికీ నీటిపై తేలుతూనే ఉంటుంది, ఆ కృష్ణుని పీతాంబరంలాగా. జై శ్రీకృష్ణ. స్వస్తి.